ఉగాది పర్వదినం పురస్కరించుకొని విశాఖలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నారు. అసలు ఈ ఉగాది పర్వదినం విశిష్టత ఏంటి అని చెప్పి మనతో పాటు అర్చకులు బద్రీనారాయణ స్వామి మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది విశిష్టత ఏమిటి? తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగయుగం స్మరామి. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సరం జరిపించుకుంటున్నాం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది పాడ్యమి నుండి నవమి వరకు కూడా శ్రీ వసంత నవరాత్రి మహోత్సవము రామనవరాత్రులు జరుగుతాయి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై చైత్రశుద్ధ నవమి వరకు కూడా శ్రీరామ నవరాత్రి ముగించుకొని నవమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. అట్లాగే శ్రీ విశాలాక్షి నగర్ శ్రీ కోదండ సీతారామాలయంలో ఉగాది పుష్కరాలు ఈ రోజు నుండి ఉగాది నుండి ప్రారంభమయ్యాయి. అట్లాగే నవమి రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఉగాది పురస్కారం పురస్కరించుకొని ఈ ఉగాది రోజున వందలాది మంది భక్తులు వచ్చి సీతారాముల వారిని దర్శనం చేసుకుంటారు. అట్లాగే ప్రతిరోజు కూడా వసంత నవరాత్రి మహోత్సవంలో నవరాత్రి 9 రోజులు కూడా దైవిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే ఈ కార్యక్రమాల్లో నవమి రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జరిగిన వెంటనే వేలాది మంది భక్తులకు అన్న సమారాధన కూడా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఉగాది అంటే నిజంగా పంచాంగ శ్రవణానికి పెద్దపీట వేస్తారు కదా, ఏంటి పంచాంగ శ్రవణం కోసం ఏం చెప్తారు స్వామి? నూతన సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరం మనకి ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉగాది నుండి రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు, జన్మరీత్యా కూడా ఫలదాయములు చెప్పబడుతుంది. అట్లాగే వారు తాలూకా ఈ సంవత్సరము తాలూకా ఆదాయము, ఫలములు అన్నీ కూడా చెప్పబడతాయి. అలాగే వర్షముల గురించి, తర్వాత కాలానుకాలంగా ఈ అన్ని కాలాలు కూడా 6 ఋతువులు, ఋతువు ధర్మం ప్రకారం కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సర ఫలమును చెప్పబడుతుంది. ఇది ప్రధానంగా ఈ ఉగాది పర్వదినం పురస్కరించుకొని భక్తులు భారీగా అయితే దేవాలయాలు చేరుకుంటున్నారు, స్వామివారిని పూజించుకుంటున్నారు. సంవత్సరం మొత్తం అంతా శుభం జరగాలని చెప్పి వీళ్ళు వేడుకుంటున్నారు. లేమంతా పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏం చెప్తారు ఉగాది పురస్కరించుకొని? జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ, భక్తులందరికీ, అన్ని రాసుల వారికి శుభం జరగాలని, అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ నూతన సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభము కలగాలని, సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని ఆ భగవంతుని శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి మరి కమిటీ వారికి నమస్కారం. చెప్పండి, ఏం చెప్తారు? ఉగాది పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్నారు, మొత్తం సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటాం, మొత్తం అంతా ఏం చెప్తారు? ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం. ఈ నూతన సంవత్సరం ఈరోజు భక్తులందరూ దేవాలయాలు నిండిపోయారు, కిటకిటలాడారు. జై శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా కాలం గడుపుతారు అని చెప్పేసి అని కోరుకుంటాను భగవంతుని. ప్రధానంగా ఈరోజు ఉగాది పర్వదినం పురస్కరించుకొని మొత్తం అంతా ఈ భక్తులందరూ పెద్ద ఎత్తున అయితే దేవాలయాలు అయితే చేరుకుంటున్నారు. స్వామి చెప్పండి, ఏం చెప్తారు ఉగాది పర్వదినాన్ని, ఏం చెప్తారు? యశ్చిద్విరద వక్త్రాద్యాం పారిషాధ్యాం పరస్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్సేన సమాశ్రయం. ఈ సంవత్సరం విశ్వావసు అనేటటువంటి నామం. గతం క్రోధి, ఆ కోపం అంతా పోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక గంధర్వుని పేరే విశ్వావసుడు అనేటటువంటిది, నారాయణుడు అని పేరు కూడా ఉన్నది. ఈ సంవత్సరం చక్కగా పంటలు పండుతాయి, సుఖశాంతులు ఉంటాయి, అరాచకాలు అనేటటువంటివి ఉండవు, సామరస్య భావనతో ఉంటుంది. అందుకే తిథి వార నక్షత్ర జాతక కరణములు చూసేటటువంటిదే పంచాంగము అంటారు. అటువంటి పంచాంగం
శ్రవణం అనేటటువంటిది ఉగాది రోజు ప్రారంభించడం చాలా ముదావహమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆలయానికి వచ్చి ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని సుఖ సంతోషాలతో ఉగత్య ఆదిహి ఉగాదిహి అంటారు. అటువంటి ఉగాది నామ సంవత్సరం లోకాత్ సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉగాది ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది సార్? అందరికీ బాగుందంట. ఈ సంవత్సరం చక్కగా పంటలు పండుతాయి, అలాగే వర్షాలు కూడా సకాలంలో కురుస్తాయి, అలాగే రాజకీయంగా కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది ప్రజలందరూ కూడాను. ఇంకోటి ఏంటంటే ఈతి బాధలు అనేటటువంటి ఉండవు, పంటలు కూడా సరసమైనటువంటి ధరలో కూడా మనకి లభిస్తూ ఉంటుంటాయి. అటువంటి శుభమైనటువంటి ఉగాది అందరికీ మంచిగా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కగా విద్యార్జన చేస్తూ ఉంటుంటారు, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎంతో శ్రేయోదాయకమైనటువంటిది ఈ ఉగాది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ క్రోధనామ సంవత్సరం గత సంవత్సరం మొత్తం అంతా కోపాలు అన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం అంతా అందరికీ శుభం జరుగుతుంది, మంచి పంటలు పండుతాయి, అందరికీ మంచి చేకూరుతుంది అని చెప్పి పండితులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఉగాది పర్వదినాన్ని మొత్తం ఆలయాలంతా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని పూజించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఉగాది పర్వదినం విశ్వావసునామ సంవత్సరం చైత్ర మాసంలో వచ్చింది. ఈ పర్వదినం పురస్కరించుకొని మరి విశాలాక్షి నగర్లో గల భక్తులు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి భక్తులు ఈ కోదండ సీతారామారాయ దర్శనం చేసుకోవడానికి తండోపతండములుగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి భక్తుల రద్దీ పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. ఈ కొత్త సంవత్సరం నాడు అందరూ కూడా దైవ దర్శనం చేసుకోవాలి, శ్రీరామచంద్ర ప్రభువుని పాదపద్మాలు దర్శించాలనేటువంటి తపనతో మరి కుటుంబాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో తండోపతండములుగా పొద్దునుంచి కూడా ఈ దర్శనం చేసుకోవడానికి జనాలు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వారందరికీ కూడా ఇవాళ షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చళ్ళు ఇవ్వడం, సోమవారం అందరూ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం, షడ్గోపురాలు పెట్టడం, ఇవన్నీ కూడా పొద్దులుగా ప్రధాన అర్చకులు మా బద్రీనారాయణాచార్యులు వారు మా బృందం అంతా కూడా నిర్వహిస్తుంది. మరి ఎక్కడి భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి వారు కూడా క్యూ లైన్లో వచ్చిన ప్రతి వారికి కూడా దర్శనం జరగాలని, ఆ రామచంద్ర ప్రభు ఆశీస్సు ఉండాలని, ఆ రామచంద్ర ప్రభు తలకు కృపా కటాక్షాలకి భక్తులందరూ కూడా పునీతులు అవ్వాలని చెప్పి మా బద్రీనారాయణాచార్యులు వారు మరి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ షోడశోపచార పూజలు, ప్రత్యేక పూజలు, మరి ఉగాది పచ్చళ్ళ తయారీలు ఇవన్నీ కూడా చేసిన పంచాంగ శ్రవణానికి పండితులు వారు దయచేసి రెడీగా ఉన్నారు. ఈ పంచాంగ శ్రవణం కూడా దీని తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. అందరికీ కూడా వారి తాలూకా పుట్టిన నక్షత్రం రాశుల సందర్భంగా వారికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, మరి ఆ పంటల తాలూకా పరిస్థితులు, మరి ప్రకృతి వైపరీత్యాల తాలూకా ఆగమనాలు ఇవన్నీ కూడా పంతులు గారు, మన పండితులు వారు బ్రహ్మశ్రీ రాధాప్రసాద్ గారు అక్కినేపల్లి రాధాప్రసాద్ గారిని ఇవాళ పురమాయించుకున్నాం. ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఆయన పంచాంగ శ్రవణానికి భక్తులందరూ కూడా వేచి చూస్తున్నారు. దయచేసి అందరికీ కూడా మంగళ మహత్. ఈరోజు విశ్వవసునామ సంవత్సరం ప్రజలందరికీ బాగోవాలని, మీకు నాకు ప్రజలందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అధ్యక్ష పదవి అలంకరిస్తున్న నేను సింహాద్రిరావు ఆశీర్వదిస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఉగాది పురస్కరించుకొని భక్తులు ఉదయం నుంచి చాలామంది దైవ దర్శనాలు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడే ఇక్కడ మళ్ళీ పురాణ శ్రావణం అని కూడా ఉంది. దేశ రాష్ట్ర పరిస్థితులు ఎలాగుంటాయి ఈ సంవత్సరం అన్నీ కూడా ఇప్పుడు విపులపరిచి మనకి అన్నీ చెప్తారు. ఈ కార్యక్రమాలు ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనకి రెవెన్యూ పార్కులో అక్కడ అక్కడ సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేశాము. అందరూ కూడా ఉగాది పర్వతాన్ని అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుడిని, ఈశ్వరుడిని, రామానుడిని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.